సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము. Let's turn our Bibles to 1 Samuel chapter 20 verse 34. ఒకసారి చదువుదామా? సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 35వ వచన భాగమును మళ్ళీ చదువుతారు, చూడండి. ఏమనుంది? ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయము చేసుకునిన వేళకు ఒక పనివాణ్ణి పిలుచుకొని పొలములోనికి పోయెను. నీవు పరిగెత్తుకుని పోయి నేను వేయు బాణములను వెతుకుమని ఆ పనివానితో అతడు చెప్పగా వాడు పరిగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణము వాని అవతలకు వేసెను. నాతో కలిసి అందరూ మాట చెప్పండి. అతడు ఒక బాణము వాని అవతలకు వేసెను. మరొకసారి, అతడు ఒక బాణము వాని అవతలకు వేసెను. ఏంటి? మొన్న వారం మనం ప్రారంభించింది ఏంటంటే 35లో సాకులు చెప్పకుండా సమయానికి యోనాతాను గారు ఎక్కడికి వెళ్ళారు? పొలంలోకి వెళ్ళారు. అలాగే దేవుని మందిరానికి రావటానికి మనం ఏం చెప్పకూడదు? సాకులు చెప్పకూడదు. ఈరోజు 36వ వచనం ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, గాయపడిన హృదయముతోనే దేవుని పని చేసిన యోగ్యుడు. అందరూ చెప్పండి ఏంటి? గాయపడిన హృదయముతోనే దేవుని పని చేసిన యోగ్యుడు. ఒకసారి అందరూ చూడండి. యోనాతాను గారు ముందు రాత్రి మనసు ఏమైంది? గట్టిగా చెప్పాలి. గాయపడింది. యోనాతాను గారు ముందు రాత్రి శరీరం ఏమైంది? బలహీనమైంది. యోనాతాను గారు ముందు రాత్రి కళ్ళు ఏమయ్యాయి? నిద్ర లేకుండా కన్నీళ్లతో ఉండిపోయినాయి. అలాగా తన తండ్రి చేత మాట పడినవాడు, అందరి మధ్యన అవమానపడినవాడు, తన కన్న తండ్రి చేత ఈట వేయబడినవాడు, అందరి మధ్యన హేళన చేయబడిన యోనాతాను ఉదయాన్నే లేచి నిర్ణయ కాలమున పొలములోకి వచ్చి ఖాళీగా మూడపుగా కూర్చున్నాడా? హలో సమాధానం ఇవ్వ. కంటిన్యూ చేసుకుని వెళ్దాం. ఖాళీగా పొలంలో కూర్చున్నాడా? మా నాన్న నన్ను తిట్టాడు, మా నాన్న నా మీద బాణం వేశాడు, మా నాన్న నా మీద బల్లి వేశాడు, అందరి ముందు నన్ను అవమానపరిచాడు, అందరి ముందు మా అమ్మని తిట్టాడు, అందరి ముందు నన్ను అవమానపరిచాడు అని యోనాతాను గారు పొలంలోకి వచ్చి ఏ పని చేయకుండా, ఏ కార్యము చేయకుండా యోనాతాను గారు పొలంలోకి వచ్చి నిమ్మాతిగా కూర్చున్నాడా? చెప్పండి. కూర్చోలేదు. మనసులో బాధ ఉంది. తండ్రి ఎన్నో అనరాని మాటలు అన్నాడు. మనసులో బాధ ఉంది. కన్న తండ్రి అతన్ని చంపాలని ఏంటంటే బల్లెముడు ఈటని విసిరాడు. మనసులో చాలా బాధ ఉంది. తన అమ్మని తిట్టాడు. మనసులో చాలా బాధ ఉంది. ఏ పాపము చేయని, ఏ అన్యాయము చేయని యోనాతాను అందరి ముందు ఏం చేశాడు? సౌలు అవమానపరిచాడు. అయినా సరే అతను చెయ్యాల్సిన పని నేనేం చేయలేదు, ఆపలేదు. ఆత్మీయుడా, ఉదయమునే నిర్ణయ కాలమున పొలములోకి వచ్చి, ఉదయాన్నే నిర్ణయ కాలమున ఒక బాలుని తీసుకుని పొలంలోకి వచ్చి, రే నేను బాణాలు విసురుతాను, నువ్వు వెళ్ళి ఆ బాణాలు ఎక్కడ పడ్డా ఏం చేయి, ఏరుకొని రారా అని చెప్పి, మనసు గాయముతో ఉన్న, హృదయము గాయముతో ఉన్న, శరీరం బలహీనముగా ఉన్న, ఏమైనా సరే పొలములో ఆయన చేయవలసిన పని ఏమిటంటే, దావీదు గారు తర్వాత యోనాతాను గారు ఇద్దరు నిర్ణయించుకున్న పని ఏమిటంటే, ఏం వేయాలి? యోనాతాను గారు పొలంలోకి రాగానే బాణములు వేయాలి. వేశాడా? మనసు బాలేదని కూర్చున్నాడా? వేశాడా? మనసు బాలేదని ఏకాంతముగా ఉన్నాడా? చేశాడా? లేదా మౌని అయి ఉన్నాడా? చెప్పండి ఒక్కసారి. ఏం చేశాడు? మనసు బాలే, హృదయం బాలే, తర్వాత కన్నులు బాలే, శరీరం బాలే, అందరి ముందు అవమానపడ్డాడు. తన తల్లి మానానికి అవమానకరంగా మాట్లాడాడు. ఎన్ని చేసినా సరే పొలములో ఆయన చేయవలసిన పని బాణములు వేయటం. ఆ బాణాలను వేయటం యోనాతాను ఏం చేయలేదు, మానలే. ఈరోజు ప్రియ క్రైస్తవుడా, మందిరం అనబడిన పొలములో వాడబడుతున్న ప్రియ బిడ్డ, మందిరం అనబడిన పొలములో ఆయా పరిచర్యలు, ఆయా సేవలు, ఆయా పని కలిగి ఉన్న ఆత్మీయుడా, నీకు ఈరోజు ఒక్క మాట అడుగుతున్నా. యోనాతాను గారు మనసు గాయమైన బాణము వేయటం ఆపలేదే. యోనాతాను గారి శరీరము బలహీనమైన బాణం వేయటం మానలేదే. యోనాతాను గారి యొక్క కన్నులు నిద్ర చేత బలహీనమైపోయి, కన్నీళ్ళ చేత బలహీనమైపోయినా అతను వెయ్యవలసిన బాణమును వెయ్యటం మానలేదే.
ఈరోజు ఆత్మీయుడు ఎవరో ఏదో అన్నారని, చుట్టూ ఉన్న పరిస్థితులు వ్యతిరేకముగా మారాయని, చుట్టూ ఉన్నవారు గేలి చేస్తున్నారని, చుట్టూ ఉన్నవారు అవమానపరుస్తున్నారని, చుట్టూ ఉన్నవారు మన కుటుంబీకులో కానీ మన బంధువుల్లో కానీ మనం చేసే పరిచర్యలు కానీ విమర్శిస్తున్నారని నీ వేసే బాణము నువ్వు వదులుకోవట్లేదా? నీ పరిచర్యను వదులుకోవట్లేదా? నీ సేవను వదులుకోవట్లేదా? యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు ఒక అవిటివాడైనా, ఎందుకు అవిటివాడిని దేవుడు తీసుకొచ్చి రాజుతో పాటు కూర్చుండబెట్టాడంటే, మెఫీబోషెతు తండ్రి అయిన యోనాతానులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? తన పరిస్థితులు ఎలా ఉన్నా, ఎదుటివారు తనని ఎంత గాయపరిచినా, ఎదుటివారు ఎంత అవమానపరిచినా, ఎదుటివారు తన మనస్సుని ఎంత ఏంటంటే ఈ యొక్క పేర్స్ చేసిన కొట్టినా, యోనాతాను పొలంలోకి వెళ్ళి బాణాలు వేయటం ఏం చేయలేదు, మానలేదు. ఈరోజు సంఘాల్లో ఎలా ఉంటున్నాయో తెలుసా? ఈరోజు పరిచర్యలు ఎలా ఉంటున్నాయో తెలుసా? ఈరోజు సంఘాలు ఎందుకు నిర్జీవంగా మారిపోతున్నాయంటే, నన్ను ఆడిలాగన్నాడండి, నన్ను వాళ్ళు ఇలాగన్నారండి, నన్ను వాళ్ళు ఇలా కామెంట్ చేశారండి, నన్ను వారు ఇలా విమర్శించారండి, నేను పాట పాడుతున్నప్పుడు ఇలాగన్నారండి, నేను నడిపిస్తున్నప్పుడు ఇలాగన్నారండి, నేను సేవ చేసేటప్పుడు ఇలాగన్నారండి, నేను మందిరంకి వచ్చేటప్పటికి ఇలాగన్నారండి, కాబట్టి నేను పాట అనబడిన బాణము వేయను, నేను పరిచర్య అనబడిన బాణము వేయను, ఈరోజు నా పని అనబడిన బాణము వేయను అని ఈరోజు ఎంతమంది మనసు గాయపడిందని, శరీరం గాయపడిందని, హృదయం గాయపడిందని, కంటికి నిద్ర లేదని, అంత ప్రతికూలముగా లేదని చెప్పి పరిచర్య అనబడిన పనిని వదిలేసేవారు ఈ లోకములో లేరా? ఈరోజు ఈ మందిరం అనబడిన పొలంలో నీకు ఒక పని ఉంది. నువ్వు పాటలు పాడేవాడవి, నువ్వు నడిపించేవాడవి, నీకంటూ ఒక పరిచర్య, నీకంటూ ఒక తలంతును ఆ సర్వోన్నతుడైన దేవుడు ఈ మందిర పొలంలో నీకు ఇచ్చినప్పుడు లోకాన్ని చూడకు. ఒక్కసారి ఆలోచన చేయి. ఆ రోజు యోనాతాను గారు బాణములు విసరకపోయినా అడిగేవాడు ఎవడో లేడో. దావీదు వచ్చి, యోనాతానా ఎందుకు నువ్వు బాణాలు వేయలేదు? ఏమని బాణాలు వేయాలి? నా మనసు బాలేదు, మా నాన్న మా అమ్మని తిట్టాడు, ఎలాగేస్తా నా మనసుతో బాణం? మా నాన్న నా తల్లి మానవుని అవమానపరిచాడు, మా నాన్న నన్ను తిట్టాడు, నన్ను ఆగడదని కొడుక అన్నాడు, నా మీద బల్లెమి విసిరాడు, రాత్రంతా శరీరం బలహీనమైపోయింది, నేను ఎలా బాణములు వేయగలను అని అంటే దావీదు గారు ఏ మాట పలకలేడు, ఎందుకంటే అది చట్టబద్ధమైన కారణం. కానీ యోనాతాను గారు మనస్సు ఎంత నలిగిపోతా ఉన్నా, హృదయం ఎంత నలిగిపోతా ఉన్నా, అతడు చేసే పనిని ఏం చేయలేదు, ఆపలేదు. ఈరోజు క్రైస్తవుడా ఒక మాట చెప్తున్నా, మందిరములో నువ్వు సేవ చేసేది, మందిరములో నువ్వు పని చేసేది సేవకుడి కోసము కాదు, విశ్వాసుల కోసము కాదు, సంఘ పెద్దల కోసము కాదు, నీ మందిరంలో ఉన్న వారి కొరకు, ఈ మందిరము చుట్టుపక్కల ఉన్న వారి కొరకు కాదు. మనము మందిరములు చేసే సేవ మన కొరకు ప్రాణమిచ్చి మన రాజవంశకులుగా చేసిన యేసయ్య కొరకు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే బైబిల్ ఒక అద్భుతమైన మాట ఉంది, చదువుదామా? పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి మనం తెరిద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక, లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు కొలెషియన్స్, లెటర్ టు కొలెషియన్స్ చాప్టర్ 3 verse 23. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచన భాగమును దయతో చదువుదామా? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచన భాగములో ఇలా ఉంది, ఏమని? ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని నాతో కలిసి అందరి మాట చెప్పండి. మీరేమి చేసినను, గట్టిగా చెప్తా, మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడే. ఎవరి కొరకు కాదు? ఈరోజు నువ్వు పాడే పాటల మనుషుల కోసం కాదు, దేవుని కోసం అని ఎరిగి మనస్ఫూర్తిగా పాడు. ఈరోజు నువ్వు మందిరంలో చేసే సేవ మనుషుల కోసం కాదు, దేవుని కోసం అని మనస్ఫూర్తిగా ఏంటంటే సేవ వచ్చే. ఈ రోజు ఆత్మీయులు ఎలా ఉన్నారంటే మాట్లాడుతుంటారు, నేను సత్యమానేతన పాస్టర్ గారు అంటారు. ఏమంటారు? నేను సత్యమానేతన పాస్టర్ గారు.
అసలు ఈ చర్చ వాతావరణం అసలు బాగాలేదండి, అసలు విశ్వాసుల యొక్క వాతావరణం అసలు బాగాలేదు. అది ఒక మాట అడుగుతున్నానండి, విశ్వాసుల కోసం నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావా, ఆయన కోసం నువ్వు మందిరానికి వస్తున్నావా? ఈరోజు చాలా మంది మందిరాలకు ఎందుకు దూరం అయిపోతున్నదే ఒక్కడు గుర్తుపెట్టుకో. నీ మనసు సరిగా లేకపోతే, నీ ఆలోచన సరి లేకపోతే, లోకంలో ఎన్ని మందిరాలు తిరిగినా, ఎన్ని సంఘాలు తిరిగినా ఇదే ఉంటా. ఏ సంఘములోనైనా, ఏ పరిచర్లోనైనా మన స్పర్ధాలు, అసూయలు, రాగద్వేషాలు, రాగభావాలు ఉండక మానవో. ఈరోజు నీ మనస్సు మారాలి. నీ మనస్సులో ఏముండాలి తెలుసా? నేను వెళ్ళేది మనుషుల కోసం కాదు, నేను వెళ్ళేది ప్రజల కోసం కాదు, నేను ఎవరి కోసం వెళ్తున్నాను? నా యేసు ప్రభు కోసం వెళ్తున్నాను అని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని మందిరానికి రా. ఆయన చూస్తూ దేవుని మందిరానికి రా. ఈరోజు మందిరంలో నువ్వు ఏదైనా సేవ చేస్తున్నావా, పాటలు పాడుతున్నావా, పరిచర్య చేస్తున్నావా, అందరూ నీకు వినబడేలా విమర్శిస్తున్నారా? అందరూ నీకు వినబడేలాగా నేను గేలి చేస్తున్నారా? వీళ్ళ కోసం కాదు కదా నేను సేవ చేసేది, వీళ్ళ కోసం కాదు కదా నేను పరిచర్య చేసేది. నా యేసయ్య నా కొరకు తన ప్రాణం అర్పించాడు, తన శరీరాన్ని బలియాగం చేశాడు, ఆయన కోసం నేను మనస్ఫూర్తిగా సేవ చేసుకుంటాను అన్న మనసు నీకు వస్తే, నీ చుట్టూ ఉన్నవారు ఎన్ని మురుగుకున్నా సరే ఆత్మీయ యాత్రలో బాణము వలె ముందుకెళ్ళిపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. మనసు ఎలాగున్నా, స్థితి ఎలా ఉన్నా, ఎంతమంది ఆ రాత్రి అవమానపరిచినా, ఉదయాన్నే యోనాతాను పొలములోకి వెళ్ళి ఏం విసరడం మానలేదు, బాణాలు విసరడం మానలేదు. ఈరోజు ఆత్మీయుడా గుర్తుపెట్టుకో, నువ్వు ఆత్మీయంగా ఎదిగేటప్పుడు నిన్న ఆత్మీయతలో హీనపరిచే వారిని పక్కనే సాతాను లేపుతాడు. నీ సమాజంలోనే నిన్ను గేలి చేసేవాడిని లేపుతాడు. నీ సమాజంలోనే వక్రీకరముగా మాట్లాడేవాడిని లేపుతాడు. ఈరోజు ఈ ఎల్సిసి అనబడిన యొక్క పరిచర్యలో కూడా నువ్వు సేవ చేసేటప్పుడు కొంతమంది ఉంటారు ఇలాగే, నేను గేలి చేస్తారు, నీకు వినబడేలా మాట్లాడతారు, నీ మనసు గాయపరచాలని మాట్లాడతారు, నీ స్థితిని గాయపరచాలని మాట్లాడతారు. నిన్ను నువ్వు చేసే సేవ నుండి తప్పించి భ్రష్టుడిని చేయాలని సాతానుడు పన్నుతున్న పన్నాగములో నీవు పడిపోయావా? చుట్టూ ఉన్న మనుషుల మాటలను, చుట్టూ ఉన్న పరిస్థితిని చూసి నువ్వు చేసే సేవను వదిలేసావా? నీ పరిచర్యను వదిలేసావా? ఒకడు గుర్తుపెట్టుకో, ఒకరికి 2 తలాంతులు, ఇంకొకడికి 4 తలాంతులు, ఇంకొకడికి 10 తలాంతులు ఇస్తే ఒకడు ఏం చేశాడు తెలుసా? ఆఖరి వాడు ఇచ్చిన తలాంతులు ఇచ్చినట్టే పట్టుకెళ్ళి ఏం చేశాడు? యజమానుడికి ఇస్తే ఆ యజమానుడు తీసి ఎవరికి ఇచ్చేశాడు? ఇంకొకడికి ఇచ్చాడు. ఒక మాట ప్రేమతో చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. నువ్వు చేసే సేవ మనుషుల కోసం వదిలేసావా? నువ్వు వేసే బాణం మనుషుల కోసం నువ్వు వదిలేసావా? అది పట్టుకెళ్ళి దేవుడు ఇంకొకరికి ఇచ్చేస్తాడు. అయ్యో నా బిడ్డ రాలేదా, అయ్యో నా బిడ్డ సేవ చేయట్లేదా, అయ్యో నా బిడ్డ పాటలు పాడట్లేదా, అయ్య బాబోయ్ అని యేసు ప్రభు బాధపడేవాడు కాదు. యేసు ప్రభు ఒకే ఒక్క మాట అన్నాడు, మీరు నోరు తెరవకపోతే, మీరు పాటలు పాడకపోతే ఈ రాళ్ళు నన్ను ఏం చేస్తాయి? ఈరోజు చాలా మంది ఏదైనా అనుకుంటారు, నేను లేకపోతే ఏమీ లేదు, నేను లేకపోతే పాటలు లేవు, నేను లేకపోతే మందిరము లేదు, నేను లేకపోతే పరిచర్య లేదు, నేను లేకపోతే ఇది లేదు. గుర్తుపెట్టుకో, దేవుడు నీకు ఇచ్చిన దానిని ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనసుతో మనస్ఫూర్తిగా నువ్వు చేసావా, ఇంకా 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 దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఇప్పుడు నువ్వు చేసేదాన్ని చూసుకొని అతిశయపడ్డావా? ఉన్నది పీకేసి వేరే వారికి దేవుడి అభిషేకాన్ని ఇచ్చేస్తాడు. మర్చిపోవద్దు సుమా, మనం ఏమి చేసినా ఎవరి కోసం చేయి. ఈరోజు మందిరం కొత్తనావా? దేవుని కోసం రా, మనుషుల కోసం రాకో, పాస్టర్ కోసం రాకో, చుట్టూ ఉన్న వారి కోసం రాకో. నిన్ను విమర్శించే వారు ఇక్కడ ఉండవచ్చు, నిన్ను గాయపరిచిన వారు ఇక్కడ ఉండవచ్చు, నిన్ను గాయపరిచే వారు ఎక్కడ ఉండవచ్చు. డోంట్ లుక్ ఆన్ టు దెమ్. వారిని చూడొద్దు. ఎవరిని చూడండి? ప్రభువుని చూడండి. ఒక చిన్న ఉపమానం మీకు చెప్తాను ప్రియులారా. ఎప్పుడు కొంతమంది నేను బలపరిచే ఉపమానం ఇది. ఒకరోజు ఒక ఆమె పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. వచ్చి అందంట, ఏమని తెలుసా? పాస్టర్ గారు, వచ్చే వారం నుంచి నేను చర్చికి రానందంట. ఏమంది? హలో అమ్మా, ఏమంది? ఉంటారు కదా మనలాంటి భక్తులు కొంతమంది. అలాగే పాస్టర్ గారి దగ్గరికి వచ్చే వారం నుంచి నేను మందిరానికి రాను పాస్టర్ గారు అందంట. ఇప్పుడు పాస్టర్ గారు అన్నారంట, ఏమైందమ్మా? నేను సరిగ్గా వాక్యం చెప్పట్లేదా? ఆరాధన బాగలేదా? ఇక్కడ అట్మాస్ఫియర్, స్పిరిచువల్ అట్మాస్ఫియర్ బాగలేదా అని అంటే ఆవిడ అందంట, మీరు టాప్ అండి బాబు, మందిరం టాప్ అండి బాబు, అన్నీ బాగున్నాయండి, కానీ మీ మందిరంలో ఉండేవారే సరిగ్గా లేరండి.
అలా వాళ్ళు దైవికంగా లేరండి. వాళ్ళు ఆరాధన చేయట్లేదండి. వారు ఆరాధన చేసినప్పుడు సెల్ ఫోన్ తీసుకుని టైప్ చేసుకుంటున్నారండి. ఆరాధన జరిగేటప్పుడు వాట్సాప్ స్టేటస్లు చూస్తున్నారండి. ఒకరి మీద ఒకరు సనుక్కుంటున్నారండి. ఒకరి కోసం ఒకరు మాట్లాడుకొని ఇలాంటి దాన్ని ఎక్కడనే చూడలేదండి బాబు. కాబట్టి నేను రాను పాస్టర్ గారు దయతోనండి ఏమి అనుకోవద్దు, నేను ఎప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తాను, కానీ పరిచర్యకి ఈ యొక్క ఏంటంటే అట్మాస్ఫియర్కి రాను అని అంటే పాస్టర్ గారు అన్నారంట, అమ్మా నేనంటే నీకు ఇష్టమేనా, ప్రేమేనా, నా పరిచర్య అంటే నీకు ప్రేమనంటే, అయ్యి బాబు చెప్పలేనంత ప్రేమ అండి అని అంటే పాస్టర్ గారు అన్నారంట, అయితే వచ్చే వారం ఒక్క వారం నువ్వు రామ్మా, తర్వాత నీ ఇష్టం అన్నారంట. ఎవరిని? చచ్చి మానేస్తానన్నావని వచ్చే వారం ఒక్క వారం రామ, తర్వాత నీ ఇష్టమం అంటే వచ్చే వారము ప్రారంభ ప్రార్థనకు ముందుగానే వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిందంట. అయ్యగారు వచ్చేసానండి ఈరోజు, ఈ ఒక్క వారమేనండి, మీ మాటకు గౌరవించి వచ్చానండి అని అంటే, నేను చెప్పేది నువ్వు చేస్తావా అని అంటే చేస్తానండి అంటే పాస్టర్ గారు ఏం చేశారంటే ఒక పెద్ద కప్పు తీసుకున్నారు, ఒక గాజు గ్లాస్ తీసుకొని ఆ గాజు గ్లాస్ నిండా నీళ్ళేసేసి దాన్ని ఎవరి చేతిలో పెట్టారు? చచ్చి మానేత్తని ఇదే ఆఖరి వారం అన్న ఆమె చేతిలో పెట్టారంట. పెట్టి ఇప్పుడు అన్నారంట, అమ్మా ఆరాధన 7 గంటలకే ప్రారంభం అవుతాయి, ఎన్ని గంటలకు ముగింపు అవుతుంది? 9:30కి ముగింపు అవుతాయి. ఈ ఆరాధన జరిగి 2:30 గంటలు ఈ కప్పులో నీళ్ళున్నాయి కదా, దీన్ని పట్టుకుని నువ్వు మందిరం చుట్టూ ఏం చేయాలి? 100 అయితే 100, 200 అయితే 200, 50 అయితే 50 అన్నిసార్లు నువ్వు తిరగా. ఈ కప్పులో ఉన్న ఏ చుక్కైనా కింద కొలిగిందా నువ్వు నరకానికి పోతావు అన్నాడంట. ఎవరో? పాస్టర్ గారు. ఇప్పుడు ఆమె చేతిలో ఏముంది? హలో, ఏముంది చెప్పండి? నీళ్లు నిండగా ఉన్న గాజు గ్లాసు, దాన్ని పట్టుకొని మందిరము చుట్టూ మళ్ళీ అలా చూస్తే ఇలా చూస్తే మళ్ళీ ఇది ఒలిగిపోతాయి కదా, అలా దాన్ని చూస్తూ మొత్తం మందిరము చుట్టూ 9:30 వరకు తిరిగి సంతోషముతో ఆశీర్వాదం ఇచ్చినవనే, అయ్యగారు మీరు నాకు ఇచ్చిన టాస్క్ నేను ఏం చేశాను? పూర్తి చేశాను, ఇదిగో మీరు ఇచ్చిన గ్లాసు అని అంటే, అమ్మా వెళ్ళిపోదు కానీ నాకు కొన్ని సమాధానాలు అంటే అడగండి పాస్టర్ గారు అంటే, ఈ 2:30 గంటలు నువ్వు దేన్ని చూస్తా నడిచావు అంటే, దేన్ని చూస్తా? ఆవిడ ఏమంది? ఆ గ్లాస్ నిండా ఉన్న నీళ్ళు ఉలిగిపోకూడదని జాగ్రత్తగా చూసుకుంటా నడిచానని అన్న. ఈ 2:30 గంటలు పక్కన మాట్లాడుకునేవాడు కానీ, పక్కన సెల్ ఫోన్ తీసినోడు కానీ, ఆ పక్కన గోల చేసినోడు కానీ ఎవరైనా నీ కంటికి కనబడ్డారా అంటే ఏమంది? కనబడలేదండి. ఎందుకు కనబడలేదు అంటే అప్పుడు ఆవిడ అందంట, నా దృష్టి అంతా దీని మీద ఉంది. అప్పుడు అన్నాడంట పాస్టర్ గారు, నువ్వు ఆదివారము దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ దృష్టంతా పాటల మీద, నీ దృష్టంతా వాక్యం మీద, నీ దృష్టంతా ప్రార్థన మీద కనుక మనస్ఫూర్తిగా నీ ఉంటే నీ పక్కనున్నవాడు ఏం చేసినా నీకు తెలీదు. ఇప్పుడు ఆ పక్కనున్న వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఏం చేస్తున్నారో అవన్నీ నీకు తెలుస్తున్నాయంటే నువ్వు మందిరముకు వస్తున్నావు కానీ మనస్ఫూర్తిగా నీ దృష్టి ఎవరి మీద లేదు. ఈరోజు ఆత్మీయుడా, ఇదే నీకు పాఠం చెప్తున్నాను. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీ మనస్సు ఆయన మీద నిమగ్నమై ఉంటే నీ పక్కనున్నవాడు చిల్లరి వేషాలు వేసినా, చిల్లరి పనులు చేసినా, చిల్లరి మాటలు మాట్లాడినా అవి నీ చెవిలోకి వెళ్ళవు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని మందిరములో పరిపూర్ణమైన మనస్సుతో నువ్వు లేవా, అన్ని మాటలు నీకు వినబడతాయి, అందరూ చేసేది నీకు కనబడతాయి. ఈరోజు ప్రభు ఏమంటున్నాడు? మీరేమి చేసినానో ఆయనకి చేస్తున్నారు, ఎవరికి చేయట్లేదు? మనుషులకి. చూడండి ఇంకొక మాట, పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి తిమోతికి క్షమించండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం తెరవండి ఒక్కసారి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచన భాగమును చదవండి. ఏమనుంది? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు పంట కోతుము. మనము అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు పంట కోతుము. నాతో కలిసి అందరి మాట చెప్పండి. మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. మనము మేలు చేయుట యందు ఏముండకూడదంటే విసుగు. నువ్వు సేవ చేస్తున్నావా, నువ్వు పరిచర్య చేస్తున్నావా, విసుగవద్దు.
అలిసిపోకుండా సేవ చేయి. మనుషులు నిన్ను ఎంత గాయపరిచినా, మనసుని ఎంత గాయపరిచినా ఆయన మందిరంలో అలయకుండగా నువ్వు మేలు చేయి, అలయకుండగా సేవ చేయి. జీవము కలిగిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, తగిన కాలమందు నా దేవుడు చక్కని పంట కోసే కృప నీకు ఇస్తాడు. చేతులెత్తి ఆమెన్ చెప్పండి. ఈరోజు ఆత్మీయుడా, ఈరోజు ఒకడు గుర్తుపెట్టుకో, నువ్వు సేవ చేసేటప్పుడు, మందిరంలో పని చేసేటప్పుడు, యొక్క గృహంలో ప్రార్థన చేసుకునేటప్పుడు నీ అత్తమామల్ని తిడతా ఉన్నారా, ఇరుగు పొరుగు వారిని దూషిస్తా ఉన్నారా, మందిర సేవలో అనేక మంది నేను అనరాని మాటలు అంటున్నారా, అయినా సరే అలిసిపోకుండా, అలయకుండగా నువ్వు సేవ చేయి. తగిన కాలమందు దేవుడు ఆశీర్వాదం అనబడిన పంట కోసే కృప ఎవరికి ఇస్తారో నీ చేతులకి ఇచ్చునుగాక. అందుకే కీర్తన గ్రంథంలో ఉంటుంది, కన్నీటితో విత్తువాడు సంతోషముతో ఏం చేస్తాడంట, పంటను కోసి తన భుజముల మీద పనలు ఏం చేసుకుని వస్తాడో మోసుకుని వస్తాడు. ఈరోజు మందిరంలో పరిచర్య చేసే ప్రియులారా, ఈరోజు మందిరంలో సేవ చేసే ప్రియులారా, ఈరోజు చుట్టూ ఉన్నవారు నిన్ను గాయపరుస్తున్నారా, నిన్ను కన్నీటి పాలు చేస్తున్నారా, నిన్ను ఏడిపిస్తున్నారా, ఈరోజు ఏడుస్తూ నువ్వు చేసే సేవే రేపు నీకు సంతోష పనులు మోసుకుని వచ్చేలా దేవుడు చేస్తాడు. ఏడిపించే వాళ్ళు ఏడిపించనివ్వండి, మాటలాడేవాడిని మాటలాడనివ్వండి, యోనాతాను వలె మనసును గాయపరిచేవాడిని గాయపరచనివ్వండి, ఈటెలు ఇత్తేవాడిని ఈటెలను ఎత్తనివ్వండి. ఎన్ని చేసినా అలిసిపోకుండా సేవ చేయి. ఒక రోజు నీకు దేవుడు ఒక పంటను చేతికిస్తాడు. ఆ పంటే సంతోష గానములతో కోసే పంట. గట్టిగా ఆమేన్ చెప్దా. ఎప్పుడు చెప్తున్నాను ఆత్మీయులారా, మనుషుల కోసం మందిరాలు మానకండి, మనుషుల కోసం పరిచర్యలు మానకండి, మనుషుల కొరకు దేవుడు నీకు ఇచ్చిన తలంతుల్లో వెనకబడొద్దు. ఒక్కసారి దేవుడు ఇచ్చిన పనిని గనుక నువ్వు వదులుకుంటే, 12 సంవత్సరాల సేవ జీవితం బట్టి ఒక మాట నేను చెప్తున్నా, సేవను వదులుకున్నవారు, పరిచర్యని వదులుకున్నవారు మళ్ళీ ఆ స్థితిలోకి రావటానికి చాలా సమయం పట్టింది. నేను చూశాను కల్లారా. కోపముతో, ఎదుటివారు మాటల వలన వచ్చిన గాయముతో బాణములు వదిలేసిన వారు, విల్లును వదిలేసిన వారు మళ్ళీ అందులోకి రావటానికి చాలా టైం పట్టింది. చాలామందిని చూశాను అలా. ఈరోజు మనసు గాయమైందని, శరీరం బలహీనముగా ఉందని, కన్నులు భారముగా ఉన్నాయని నీ యొక్క బాణాన్ని నువ్వేం చేయొద్దు, వెయ్యటం మానొద్దు. నీ పరిచర్యని చేయటం ఏం చేయొద్దు, మానొద్దు. ఇంకొక మాటను మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఒక మాట మనం చదువుకుందామా. నెహెమ్యా గ్రంథము, పరిశుద్ధ గ్రంథము నుండి నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 17వ వచ్చిన భాగమును చదువుతారు చూడండి. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం. బైబిల్ ఇస్తున్న ప్రతి ఒక్కరు తెరవండి. ఎజ్రా తర్వాత ఉంటుంది నెహెమ్యా గ్రంథము. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 17వ వచ్చిన భాగం ఏమనుంది? గోడ కట్టువారు బరువులు మోయువారును, గోడ కట్టువారును బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధమును పట్టుకొని ఉండిరి. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుముకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చెను. బాకా ఊదువారు నా యొద్ద నిలిచెను. నాతో కలిసి అందరూ ఒకసారి మాట చెప్పండి. గోడ కట్టువారును, ఇంకొద్ది గట్టిగా, గోడ కట్టువారును బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును, ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఇంకొక చేతితో ఆయుధమును పట్టుకొని ఉండిరి. ఏం మనకి తెలియనివే నేర్చుకుందాం, తెలిసినవి మీకు చెప్పను, తెలియని. ఇక్కడ ఏంటి? గోడ కట్టేటప్పుడంట, బరువులు ఎత్తేటప్పుడంట, బరువులు మోసేటప్పుడంట అక్కడ పని చేసేవారు ఒక చేత్తో పని చేస్తున్నారంట, ఇంకో చేత్తో ఏం పట్టుకున్నారు? ఆయుధం పట్టుకున్నారు. ఏంటి ఈ మాటకు అర్థం ఏమిటంటే, గతించిన వారంలో అబ్రహామును చూసాం, దావీదును చూసాం, యెహెజ్కేలును చూసాం, ఈ వారంలో అన్నాను చూసాం. ఏంటి? సాకులు చెప్పకుండా దేవుని మందిరములోకి వెళ్ళినవారు. ఇప్పుడు సాకులు చెప్పకుండా ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా పని చేసిన వారు ఎవరో చెప్తాను వినండి. నెహెమ్యా గారిని దేవుడు పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. ఇప్పుడు 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంది? మేము గోడ కట్టుచున్న సమాచారము విని
సన్బల్లట్టు మిగులు కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుట తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు, తమంతట తామే ఈ పని ముగింతురా, బలులు అర్పించి బలపరుచుకొందురా, ఒక దినమందే ముగింతురా, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా. 10వ వచనం, అప్పుడు యోధా వారు బరువులు మోయి వారును తగ్గిపోయేను, ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా. ఒకసారి వినండి, మనం ఏదైనా పని చేసేటప్పుడు ఎక్కువగా మనకి ఎదురయ్యేవి ఏంటో తెలుసా? విమర్శలు. ఏమి ఎదురైతే ఎక్కువగా మనకి? విమర్శ. ఇప్పుడు ఎక్కడున్న ప్రతి ఆత్మీయుడు మందిరము, దేవుని యొక్క రాజ్యం అనబడిన ప్రాకారాలు కడుతున్నాం మనం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు ఆత్మీయుడిగా ఉన్న నీవు, దైవజనుడిగా ఉన్న నేను, మనం అందరము కలిసి ఈ మందిరం యొక్క ఈ లోకములో దేవుని రాజ్యం అనబడిన ప్రాకారాలు ఏం చేస్తున్నాం? కడుతున్నాం. ఇప్పుడు నెహెమ్యా గారి కాలంలో యూదులందరూ నెహెమ్యా గారి యొక్క నాయకత్వములో పడిపోయిన చోట ప్రాకారాలు కట్టడానికి అందరూ సిద్ధపడ్డారు. ఇది నా పని, ఇది నా దేవుని పని, ఇది నా దేవుని రాజ్య పని అని చెప్పి యూదులందరూ వచ్చి ఏం కడదామని? పడిపోయిన ప్రాకారాలు కడదామంటేనంట యూదులను అందరూ ఏం చేశారంట? ఎగతాళి చేశారు. ఏం చేశారు? ఎగతాళి. ఏంటా ఎగతాళి? దుర్బలైన ఈ యూదులు ఏం చేస్తారు? ఎవరి దగ్గరికి వచ్చి? అలా ఒకసారి ఎలా చూడండి, కూలిపోయాయి ప్రాకారాలు. యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలు కూలిపోయినాయి, శిథిలమైపోయినాయి. ఆ శిథిలమైపోయిన ప్రాకారం దగ్గరికి వచ్చి యూదులు ఆ గోడ కడదాము, యెరూషలేమును బాగు చేద్దాము, దేవుని మందిరాన్ని బాగు చేద్దామని చెప్పి ఆ ప్రాకారాలు కడదామని సిద్ధపడేటప్పుడు కంట ఆ చుట్టూ ఉన్న మనుషులు అంటున్నారు, దుర్బలైన ఈ యూదులు ఏం చేస్తారో. ఇంకేముంది? తామంతట తామే ఈ పని ముగింతారా? ఇలా బతుకులంతరా? వీళ్ళంతటి పని ముగించేస్తారా? వీళ్ళంతటి పని కట్టేస్తారా? బలులు అర్పించి బలపరుచుకుందురా. దేవుడికి బలిచ్చినంత మాత్రాన, దేవుని సేవించినంత మాత్రాన దీన్ని ఇలా కట్టేస్తారా? ఒక్క దినమందే ముగింతారా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా అని ఏం చేస్తున్నారు? చెప్పండి. ఆ పైన రాయబడి ఉంది కదా, ఈ ఎగతాళి. ఏ తాళి? ఈరోజు ఆత్మీయుడా గుర్తుపెట్టుకో, నువ్వు కూడా దేవుని రాజ్యమును కట్టేటప్పుడు, నీవు కూడా దేవుని రాజ్య యొక్క పాలనలో నువ్వు కూడా ఒక భాగస్థుడిగా, ఒక నెహెమ్యా వలె, ఒక యూదుడి వలె నువ్వు ఉన్నప్పుడు చుట్టూ ఉన్నవారు ఏం చేస్తారు తెలుసా? ఏంటి పాడేస్తావా? ఏంటి చేసేస్తావా? ఏంటి నడిపించేస్తావా? అంతటి వాడు అయిపోయావా? ఇప్పుడే వచ్చి అంత పెత్తనం చేసేస్తావా అని చెప్పి చుట్టూ ఉన్నవారు దేవుని రాజ్య విస్తరణలో వాడబడే వారిని ఏం చేస్తారు? ఎగతాళి చేస్తారు. ఈరోజు నీ ప్రార్థన జీవితాన్ని ఎగతాళి చేస్తారు. ఈరోజు నీ భక్తి జీవితాన్ని ఎగతాళి చేస్తారు. ఈరోజు నువ్వు పాటలు పాడే స్థితిని ఎగతాళి చేస్తారు. ఈరోజు నీ సేవను ఎగతాళి చేస్తారు. మనం ఏం చేస్తాం తెలుసా? నేనేదో కడదామని వచ్చాను, నేనేదో పాడదామని వచ్చాను, నేనేదో చెందుదామని వచ్చాను, కానీ వీళ్ళేంటి నన్ను ఎగతాళి చేస్తున్నారు అని చెప్పి మనం ఏం చేస్తాం? హలో చెప్పాలి. మనం ఏం చేస్తాం? మీరెవరు చేయలేని వాళ్ళగా మేము ఎవరు మళ్ళీ చెయ్యం పాస్టర్ గారు, మేము చాలా గొప్ప వాళ్ళమని అన్నట్టు కూర్చున్నారు. ఇదంతా మీరే, అంతా మీరే. ఏం చేస్తారు? ఎవడైనా ఎగతాళి చేసి పాడేస్తావు, ఏం పాడు, కేసు గుందు గీసుకొని ఏమున్నా ఇలాగేసుకొని, అది ఓ ప్రార్థనేనా, అది ఒక విశ్వాసమేనా, అది ఇలాంటిదేనా అని అనే మాటను మనకు వినబడేటప్పటికి మళ్ళీ మౌ తట్టుకుంటామా? భయం పక్కనెట్టండి. భయం నీకు భయం అమ్మా, ఎవరికి భయం? భయమే ఇంకేమన్నా పక్కన ఎట్టండి. అదెవరు నన్ను అనడానికి, ఆడెవడు నన్ను అనడానికి, వాళ్ళెవరు నన్ను కామెంట్ చేయడానికి, నేను సేర్ ఎలా కట్టుకుంటే ఏంటి, నేను ఎలా పాడితే ఏంటి, నేను మౌత్ ఎలా కట్టుకుంటే ఏంటి, నన్ను కామెంట్ చేస్తారా, నన్ను అంటారా? ఇదే మందిరమా? ఏ లోకంలో మందిరాలు లేవా? ఈ అమలాపురంలో మందిరాలు లేవా? ఈ నల్లంతి దగ్గర మందిరాలు లేవా? పదా అని చెప్పి మీ ఆయన తీసుకుని వెళ్ళిపోతావు, నీ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతావు, నీ భార్యని తీసుకుని వెళ్ళిపోతావు. కానీ గుర్తుపెట్టుకో, గోడలు కడదామని గోడలకి కూలి లేదు.
ఆ గోడలు కట్టినందుకు ఎవరు కూలి డబ్బులు ఎవరో, ఆ గోడలు నిర్మించినందుకు ఎవరు ఏమి ఇవ్వరు. కానీ ఏమి ఇవ్వకపోయినా నా దేవుని రాజ్యమైన ఈ యొక్క యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలు కట్టాలని తీర్మానము తీసుకుని వచ్చిన వారికి ఏమి ఎదురైందో తెలుసా? హేళన ఎదురైంది, అపహేళన ఎదురైంది, ఎగతాళి ఎదురైంది. అప్పుడంటే చాలామంది ఏమైపోయారు? మానేశారు. అక్కడ ఉంది 10వ వచనంలో ఏమని? అప్పుడు యోధావారు బరువులు మోయేవారి బలము తగ్గిపోయింది, ఉన్న చెత్త విస్తారము, గోడ కట్టలేమని చెప్పగా ఏమన్నారు? అందరూ ఏమన్నారు? నేను గోడ కట్టమయ్యా. ఎందుకయ్యా మాకు ఈ మాటలు? ఎందుకయ్యా ఈ మాటలు మేము ఎందుకు పడాలా? ఈరోజు పాస్టర్ గారి దగ్గర కూడా అలాగంటారు చాలామంది. ఏమని? ఈ మాటలు మాకు ఎందుకయ్యా, ఈ మాటలు పడడం మాకు ఎందుకయ్యా, ఆడిడి చేత అనిపించుకోవడం ఏంటయ్యా? ఈరోజు సేవ అంటే నిందలు మోయుట, ఆమె చెప్పండి. సేవ అంటే ఎగతాళిని భరించుట, ఆమె చెప్పండి. అందుకే యేసు ప్రభు కొండ మీద ఏమని చెప్పాడో తెలుసా? నా నిమిత్తము జనులు మిమ్మును హింసించి కఠినముగా వ్యవహరించి మీ మీద అబద్ధాలన్నీ దొర్లించినప్పుడు మీరు మాట్లాడలేదే, నోటంటే మాట్లాడలేదే, మాట చెప్పడం మూలం, ఆ ముగింపు మాట చెప్పండి. ఏమని ఉంటుంది? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధ సాక్ష్యములెల్లా పలుకున్నప్పుడు మీరెవరు ధన్యులు. ఎవరైనా మనల్ని ఎగతాళి చేస్తున్నారా? ఎవరైనా మనల్ని హింసిస్తూ ఉన్నారా? ఎవరైనా మన మీద లేనిపోని అబండాలు, చెయ్యని తప్పులు, చెయ్యని నేరాలు మన మీద వేసి దుల్లిస్తూ ఉన్నారా? ఒకటే చెప్పుకోవాలి, ప్రభువా ఐఎమ్ ఏ బ్లెస్సెడ్ మ్యాన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. నేను ధన్యున్నే, నీ నిమిత్తము మాట పడుతున్నానయ్యా, నీ నిమిత్తము చెయ్యని దాన్ని చేశానని అంటున్నారయ్యా, అది నాకు మేలే అని అనుకోవాలి. ఇప్పుడు యూదులందరూ ఏం చేస్తారు తెలుసా? దీనివల్ల మాకు వచ్చేది ఏముందయ్యా, మేము మానేస్తామని చెప్పి కట్టేవారు బరువులు మోసేవారు బరువులు ఎత్తేవారు ఏమైపోయారంట? తగ్గిపోయారు. అప్పుడు నెహెమ్యా అన్నాడు, మనుష్యులను చూడకండి, ఎగతాళి చేసేవారిని చూడకండి, ఎవరిని చూడండి? ఈ కట్టే ప్రాకారాలు మన ఇంటి ప్రాకారాలు కాదు, ఇది కట్టే ప్రాకారాలు దేవుడు మనకిచ్చిన దేవుని మందిరము చుట్టే కట్టే ప్రాకారాలను బలపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఏమయ్యారంట చూడండి ఒకసారి 17, గోడ కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధము పట్టుకుని ఉండిరి. వాళ్ళు పని చేయటం మానేశారా? పని చేస్తున్నారా? ఎలా పని చేస్తున్నారంట? ఈ పక్క దేశంలో ఉన్న వాళ్ళు వచ్చి చంపేస్తే వాళ్ళ మీద యుద్ధం చేయడానికి మాకు ఏం కావాలి? కత్తి కావాలని ఒక చేత్తో కత్తి, ఇంకో చేత్తో ఏం కడుతున్నారంట? అలా చూడాలి ఒకసారి చూడండి. ఒక చేత్తో ఏం పట్టుకున్నారు? కత్తి. ఆ యొక్క విరోధులు ఎవరైనా సరే వస్తారేమో అని చెప్పి వారు వచ్చేటప్పుడు యొక్క ప్రాకారము కూలిపోకూడదు. వాళ్ళకి ఇచ్చిన శపథం ఏంటో తెలుసా? మీరు ప్రాకారము కట్టిన మేము వచ్చి కూల్చేస్తామన్నారు. ఎవరు? విరోధులు యూదులతో. అందుకు యూదులు ఏం చేశారంటే ఒక చేత్తో కత్తి పట్టుకున్నారు, ఇంకో చేత్తో ఏం కట్టారు? గోడ కట్టారు. ఎన్ని విమర్శలు వచ్చినా వారి చేతులు చేసే పని ఏం చేయలేదు? ఆపలేదు. ఆత్మీయుడా, ఒకరు విమర్శిస్తున్నారని, ఒకరు హేళన చేస్తున్నారని, ఒకరు గేలి చేస్తున్నారని, ఒకరు నువ్వు చేసే పనిని హీనముగా మాట్లాడుతున్నారని ఈరోజు పరిచర్యను మానేయాలనుకుంటున్నావా? దేవుని పరిచర్యను వదిలేసుకోవాలనుకుంటున్నావా? దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని, ఈ చక్కటి ఫలాన్ని నువ్వు వదిలేసుకోవాలనుకుంటున్నావా? అయితే నీ అంత అవివేకి లోకంలో ఎవరు లేరు. లోకం పని మనం చేయట్లేదు. ఇక్కడికి వచ్చి ఎవరు పని చేస్తున్నాం? దేవుడి పని. దేవుడి పని చేసేప్పుడు విమర్శలు వస్తాయి. ఈరోజు అంత ఎందుకండి? యేసు ప్రభు కంటే నువ్వు నేను గొప్ప. ఒక మాట చెప్పండి, యేసు ప్రభు కంటే నేను గొప్పను పాస్టర్ గారు అన్న ఎవరని చెప్పండి? మనం ఎవ్వరం గొప్పలం కాదు. ఆ యేసు ప్రభువుని, ఆ యేసు ప్రభు చేతుల మీద తిన్నోళ్ళే, ఆ యేసు ప్రభు చేతుల మీద బాగుపడినోళ్ళే, ఆ యేసు ప్రభు గారి చేతుల మీద అద్భుతాలు చూసిన వారే యేసు ప్రభు మీదకి ఏమెత్తారు? రాళ్ళు ఎత్తారు. యేసు ప్రభుని సిలువేయమని ఏమెత్తారు? నోరెత్తి కేకలు వేశారు. యేసు ప్రభు ద్వారా మేలు పొందుకున్న వారే యేసు ప్రభు మీద లేనిపోని అబండాలు వేసి ఆయనను మరణముకు అప్పచెప్పమన్నారే. నువ్వు నేను ఎంత, నీ బతుకు నా బతుకు ఎంత? యేసు ప్రభుని లోకము
గేలి చేసింది. యేసు ప్రభు మీదకి ఈ లోకము రాళ్ళెత్తింది. యేసు ప్రభు ముఖం మీద ఈ లోకము ఉమ్మేసింది. యేసు ప్రభు వీపు మీద ఈ లోకము పిడిగుద్దులు గుద్దింది. యేసు ప్రభు అంతటి మహనీయుడిని సిలువ ఎక్కించిందే ఈ లోకం. ఆయనే మౌనంగా ఉన్నాడే, ఆయనే మాట్లాడకుండా బతుకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనముగా ఉండి ఆ సిలువ మీద తన ప్రాణ త్యాగము చేసేంత వరకు, తన పని ముగించేంత వరకు ఎక్కడ వెనకడుగు వేయలేదే. మొక్కమే దుమ్మేసేటప్పుడు నా మొక్క మీద దుమ్మేయడమేంటే అని వెళ్ళిపోయాడు యేసు ప్రభు. వెళ్ళలేదు. వీపు మీద పిడిగుద్దులు గుద్దినప్పుడు నాకెందుకు కర్మని వెళ్ళిపడేసాడు, వెళ్ళలేదు. ఆయన చెయ్యాలనుకున్న పని ముగించేంత వరకు ఆయన అన్నీ ఏం చేశాడు, భరించాడు. ఈరోజు మందిరం అంటే భరించేదండి, మందిరం అంటే సహించేదండి, మందిరం అంటే ఎలాంటి పరిస్థితులైనా ఆలింగనము చేసుకునేదండి. ఈరోజు భక్తుడా, నీ మనస్సులో ఒకవేళ ఎలాగుందా ఏంటి, సౌలు నన్ను అవమానపరిచాడు, సౌలు నా మీదకి ఈటిని విసిరాడు, సౌలు అందరి ముందు నన్ను గేలి చేశాడు అనే పరిస్థితి నీలో ఉందా? కానీ యోనాతాను మరుసటి రోజున పొలంలో ఏమేయటం మానలేదు. గట్టిగా చెప్పండి, ఏమేయటం మానలేదు? బాణములు వేయటం మానలేదు. ఈరోజు నువ్వు కూడా ఎన్ని అవమానాలు గుండగా వెళ్తున్నా, ఎన్ని మాటలు గుండగా వెళ్తున్నా, నీ పరిచర్యను నువ్వు వదులుకున్నావంటే నీ అంత దరిద్రురా లోకంలో ఉండదు. మన బతుకులు ఎంతండి, మనకు దేవుడి సేవను అప్పచెప్పాడు. మన బతుకులు ఎంతండి, మనల్ని నిలబెట్టి ఆయన పాటలు పాడుకునే వారుగా దేవుడు చేశాడు. మన బతుకు ఎంతండి, ఆయన మన మందిరంలో నిలబెట్టుకొని ప్రభువు బల పంచి ఆయన సేవ చేసే కృపను ఇచ్చాడు. ఈరోజు మనుష్యులను చూసి ఆ దేవుడు పనికి మాలిన నీకు నాకు ఇచ్చిన పరిచర్యను వదిలేసుకోవాలనుకుంటే నీ అంత నా ఎంత భ్రష్టుడు ఉండడు. ఈరోజు ఇన్షర్ట్ చేసుకొని టక్కింగ్ చేసుకున్న మనోజామి కనబడుతున్నాడు. ముఖం మీద ఉమ్మి వేయబడి ఉమ్ము తుడుచుకున్న వాడు ఇక్కడ నిలబడిన వాడు. ఈ కాలర పట్టుకొని ఇంటి నుంచి గెంటేస్తే, గుమ్మం నుంచి గెంటేస్తే బయటికి వచ్చిన మనోజాము నేను. ఈరోజు ఓరకనే దేవుడు ఆశీర్వదించడు, ఓరకనే దేవుడు హెచ్చించడు, ఓరకనే దేవుడు పరిచయను విస్తరింపచేయడు, కుటుంబాన్ని హెచ్చింపచేయడు. అవమానాలు గుండగా నీ జీవితం వెళ్ళాలి, నిందల గుండగా నీ జీవితం వెళ్ళాలి, హేళన గుండగా నీ జీవితం వెళ్ళాలి. అప్పుడే ప్రతి మోకాలు నీ ఎదుట వంగేలా నా దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవమానము పొందితేనే ఆశీర్వాదం ఉంటుంది. అపకీర్తి వస్తేనే మన జీవితంలో కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అది దేవుని నిమిత్తం, లోకుల నిమిత్తము కాదు, మనుషుల నిమిత్తము కాదు, దేవుని నిమిత్తం. నువ్వెన్ని అవమానాలు భరించినా అవన్నీ నీకేంటో తెలుసా, దీవెన. ఇంకొక మాట చెప్పి నేను ముగించి వేయాలని ఆశపడతా ఉన్నాను ఈ యొక్క అంశాన్ని. పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచన భాగంలో ఇట్టి రీతిగా రాయబడి ఉంది. ఏమని? ప్రభువును గూర్చి మొరపెట్టుచు, ప్రభువుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుని. జాగ్రత్తగా. ఎప్పుడు మోకాళ్ళు ఉన్నాడంట? హలో, ఎప్పుడు మోకాళ్ళు ఉన్నాడంట? మొదటిసారి ఆల్రెడీ ఒకసారి స్టెఫను గురించి చెప్తాను చూడండి ప్రియులారా. కొత్త నిబంధనలో యేసు ప్రభుకు మొట్టమొదటి హతసాక్షి ఎవరంటే స్టెఫను గారిని యూదులందరూ కలిసి యేసు ప్రభు సేవ చేస్తున్నాడని, యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నాడని, యేసు కొరకు నిలబడుతున్నాడని అందరి ముందు స్టెఫను అవమానపరచాలని అందరి ముందు స్టెఫన్ని పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోయి ఊరి వెలుపలికి లాక్కిపోయారు. ఇంకా అతను అవమానపరిచి అతను ఒంటి మీద ఉన్న బట్టలన్నీ ఏం చేసేశారు, తీసేశారు, ఒక గుంటలో తోసేశారు. అయినా ఆయన దేవుని యొక్క సువార్త చెప్పడం ఏం చేయలేదు, ఆపలేదు. రాళ్లతో కొట్టాడు, అయినా దేవుని సువార్త చెప్తున్నా. ఇప్పుడు మళ్ళీ అతని రాళ్లతో కొట్టిన తర్వాత అంట మోకాళ్ళుని ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? రాళ్లతో కొట్టాడని దేవునికి ప్రార్థన చేయటం మానలేదు, రాళ్లతో కొట్టారని మోకాలు వేయటం మానలేదు, రాళ్లతో కొడుతున్నారని అవమానపరిచారని ఊరి వెలుపలికి ఈడ్చుకుపోయారని దేవుని సువార్త చెప్పడం మానలేదు. ఎన్ని అవమానములైనా భరించుకొని దేవుని సువార్త, దేవుని పని చేసినాడే గనుక ఆయన చచ్చిపోయే ముందు ఆకాశము తెరవబడి యేసు ప్రభు దేవుని కుడి పార్శ్వమందు కూర్చోవటం కల్లారా చూశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అతని జీవితం సార్థకమైపోయింది.
ఆయన ప్రాణం పోయే ముందు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్న యేసు ప్రభు అతనికి కల్లారయ్యమయ్యాడు. ఒక మాట నువ్వు పడవే, ఒకడు ఏదైనా మాట అంటే నువ్వు పడవే, ఒకడు గేలి చేస్తే నువ్వు పడవే. మాట్లాడితే మందిరం మానేస్తాను, మందిరం మాట్లాడే చర్చి మానేస్తాను, వేరే మందిరానికి వెళ్తాను, వేరే చర్చికి వెళ్తాను అంటున్నావే. స్టెఫన్ని ఎన్ని హింసించినా, ఒంటి మీద బట్టలు తీసేసినా, రాళ్లతో కొట్టినా, గుంటలో పడవేసినా, ఆఖరి వరకు అతని పట్టుకున్న సేవను, పట్టుకున్న ఆయుధాన్ని, పట్టుకున్న విల్లును, పట్టుకున్న బాణమును వదిలిపెట్టలేదు గనుకే ఆ సర్వోన్నతుడైన దేవుని దర్శనము స్టెఫనుగా కలిగింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీతి నిమిత్తం హింసింపబడ్డాడు స్టెఫన్. ఈరోజు స్టెఫన్ వంటి బ్రతుకునిదా? ఈరోజు మాటలకే నువ్వు గాయపడితే, ఈరోజు మాటలకే దేవునికి దూరం అవుదాం అనుకుంటే, ఈరోజు మాటలకే పరిచర్యను వదిలేసుకుందాం అనుకుంటే, ఈరోజు మాటలకే ఇంకో మందిరానికి వెళ్ళిపోదామని అనుకుంటే, ఇంకో మందిరానికి వెళ్తావు, అక్కడ ఇంకొకటి ఎవడొకటి నేను అంటాడు, ఇంకో మందిరానికి వెళ్తావు, ఇంకో మందిరానికి వెళ్తావు, అక్కడ నేను ఎవడొకటి అంటాడు, అక్కడి నుంచి మళ్ళీ వెళ్తావు. ఎన్ని మందిరాలని తిరుగుతావు? మారాల్సింది మందిరాలు కాదు, మారాల్సింది నీ బుద్ధి మారాలి. బుద్ధి మారాలి. ఏంటో తెలుసా ప్రభువా, ఇది నా పని, ఎవడేమనుకుంటే నాకెందుకయ్యా, కొట్టుకుంటే నాకెందుకయ్యా, ఇచ్చుకుంటే నాకెందుకయ్యా, నేను నీ పని చేయక మానను, ఈ యొక్క బాణమును వదలక మానను అని నిలబడు ఆత్మీయుడా. దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఇంకొక మాట చదువుకొని ముగించేసుకుందాం, సమయం అయిపోయింది. పరిశుద్ధ లేఖన వాక్య భాగం నుండి అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము. సావకుడు పిలవలేదని, మైక ఇవ్వలేదని, మౌత్ ఇవ్వలేదని పరిచర్యలు మానేద్దామంటే ఎవరిష్టం అది? నీ ఇష్టం, అది మానో. దాని వలన కలిగే దౌర్బల్యం అది నీకు మాత్రమే. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచ్చిన భాగమును చదువుతున్నారు. చాలా శ్రద్ధగా దేవుని మాటను ఆలకించండి. ఏమనుంది? ఆ నామము కొరకు అవమానం పొందుటకు, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున, పాత్రుడని ఎంచబడినందున వారు సంతోషించి మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి, మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి. నాతగారి సందరి మాట చెప్పండి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి ఏం అవమానం పొందారు వారు? చూడండి ఒకసారి పరిశుద్ధ దైవ లేఖన వాక్య భాగంలో అదే అపోస్తుల కార్యములో 5వ అధ్యాయము ఒకసారి మనము 23వ వచ్చిన భాగమును చదువుదాం. ఏమనుంది? చెరసాల బహుభద్రముగా మూసియుండుటయు, కావలి వారు తలుపుల ముందర నిలిచియుండుటయు చూసిదము గాని, తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి. అంతటి దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎటు తోచకయుండిరి. ఓకే, చెరసాలలో వేశారు. ఇప్పుడు అదే 5వ అధ్యాయము 40వ వచనం చదువుదాం. వారతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని ఏం చేశాను? విడుదల చేశాను. ఏం చేశారంటే అపోస్తులు, దేవుని యొక్క సువార్త చెప్పే అపోస్తులను పేతురు, యోహాను గారు పిలిచి అందరి ముందు బట్టలు కూడా తీసుకొట్టారండి, వస్త్రములు తీసి కొరడాలతో కొట్టారండి. కొట్టి ఇంకోసారి యేసు ప్రభు నామాన్ని ఏం చేయదు, మీరు ప్రకటించదని పంపిస్తే వారేమంటున్నారు? ఆ నామము కొరకు అవమానము పొందుటకు మేము. ఎంత అద్భుతమైన మాట! అందరి ముందు కొరడాలతో కొట్టారండి, అందరి ముందు బట్టలు ఓడదీసి కొట్టారండి. ఆ ఓడదీసిన బట్టలు మళ్ళీ వేసుకుని అపోస్తులు అంటున్నారు కదా, ఆ నామము నిమిత్తం అవమాన పొందుటకు మేము పాత్రలు. దేవుడు మాకు కృప ఇచ్చాడు. ఈరోజు ఎంతమంది ఉన్నారు దేవుని నామము నిమిత్తం అవమాన పడడానికి? ఎంతమంది ఉన్నారు దేవుని నామము నిమిత్తం ఎన్ని మాటలైనా పడడానికి? ఎంతమంది ఉన్నారు? ఈరోజు చాలా మందికి సేవ అంటే ఆశామాసి బెదిరిస్తారు. సేవకుల్ని, దైవజనుని బెదిరిస్తారు. నేను నిలబడినండి, నేను పాడినండి, నేను రానండి, నన్ను పిలకండి, నన్ను ఎవరిని బెదిరిస్తున్నావు? మీరు ఒక మాట, ఎవరిని నువ్వు బెదిరిస్తున్నావు? సేవకుడు కాదు నీకు ఆ పరిచయం ఇచ్చింది. నిన్ను నమ్మి దేవుడు నీకు ఇచ్చిన పరిచయం వదులుకుంటే జీవితంలో మళ్ళీ నీకు ఏ పరిచర్య దేవుడు అప్పచెప్పడు. జీవితంలో ఏ సభలో కూడా దేవుడు నిన్ను నిలబెట్టాడు. జాగ్రత్త.
కలిగి ఉన్న దాంట్లో నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలి? కలిగిన దానిలో నువ్వు నమ్మకముగా ఉంటే, కొద్ది దానిలో నువ్వు నమ్మకముగా ఉంటే, అనేకమైన వాటి మీద దేవుడు నిన్ను అధిపతి రాలుగా నిలబెడతాడు. ఇప్పుడు కలిగిన దాంట్లోనే నీకు నమ్మకం లేదు. ఒకడు మౌతేవాడు అంటాడు, ఒకడేమో నన్ను ఇలాగన్నానంటాడు, ఇంకొకరేమో ఇలాగంటాడు. ఎవరి కోసం చేస్తున్నారండి మీరు సేవ? నాకు ఒక్క మాట చెప్పండి ప్రియులారా. ఈరోజు పరిచర్య చేసే పరిచర్యలకు ఒక మాట చెప్తున్నా. ఈరోజు యాంపుల పేరు కానీ ఇక పిఏ సిస్టమ్ పరిచర్య చేసేవారు, లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చే పరిచర్య చేసేవారు, కెమెరా డిపార్ట్మెంట్లో ఉన్నవారు, పాటలు పాడేవారు, ప్రార్థన చేసేవారు, మందిరంలో ఆయా సెక్టర్లో పరిచర్య చేసి అందరూ నాకు మాట్లాడుతున్నా. ఎవరి కోసం నువ్వు సేవ చేస్తున్నావు? నాకు కోసమా? నా కోసం నువ్వు చేసే సేవ అయితే మానే. పాస్టర్ గారిని సంతోషపెట్టడానికి, పాస్టర్ గారిని ఆనందపరచడానికి, కూర్చున్న వాడిని ఆనందపరచడానికి చేసే సేవ అయితే మానేసి కూర్చో. నువ్వు చేసే సేవ దేవుడి కోసం చేయి. నువ్వు చేసే పరిచర్య దేవుడి కోసం చేయి. దేవా నా బ్రతికేటయ్యా, నా బతుకే పాటుదయ్యా. కనీసం ఎవరో సభల్లో నిలబడి పాటలు పాడుతూ ఉంటే వాడిని చూసి నేను చప్పట్లు కొట్టే వాడిని ఈరోజు నన్ను తీసుకొచ్చి ఈ లైవ్లో నిలబెట్టి పాటలు పాడించే కృప ఈ మందిరం ద్వారా నువ్వు నాకు ఇచ్చావు. ఐఎమ్ ఏ ప్రివిలేజ్డ్ పర్సన్, ఐఎమ్ ఏ బ్లెస్సెడ్ మ్యాన్. నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకముగా పరిచర్యలు ముందుకు సాగు తప్ప వాళ్ళు ఇలాగన్నారు, పాస్టర్ గారు ఇలాగన్నారు, నన్ను ఇలాగంటారా అని గనుక నువ్వు దేవుని కాడి వదిలేయాలనుకుంటే, వదిలేసిన కాడిని దేవుడు వేరే వరకు అప్ చెప్తాడు తప్ప మళ్ళీ నీ మీద తల కింద తపస్సు చేసిన మళ్ళీ నీకు ఇవ్వడం. తెలుసా విషయం? ఏలి అన్నాడు ఏమని తెలుసా? నేను ఒక్కడినే ఉన్నాను. ఎవరెవరు ఏమన్నాను మీకు తెలుసు కదా. ఏలియా గురించి ఒక మాట చెప్పాను. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం మీకు నేర్పించా. ఏలియా గారు ఏమన్నారు? ఏలియా గారు 2 సార్లు ఏమన్నారు? నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉన్నాను, నేను ఒక్కడిని మాత్రమే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాను, యూదా వారందులో నేను ఒక్కడిని మాత్రమే భక్తిగా ఉన్నాను అని అనుకుంటే దేవుడు అనుకున్నాడు, నువ్వు ఒక్కడివేనా అని చెప్పి వెంటనే 12వ వరక దున్నుతున్న ఎలీషా నీకు కనబడతాడు మార్గంలో, వాని మీద నీ దుప్పటించి వేసే. ఏలియా గారు ఎప్పుడైతే నేను ఒక్కనే అని అనుకున్నాడో వెంటనే ఆ స్థానంలోకి ఎవరిని తీసుకొచ్చేసాడు దేవుడు? గట్టిగా చెప్పండి. పరిచర్య చేసే బిడ్డలారా, నేను ఒక్కనే నన్ను అంటారా? నేను ఒక్కరిని నేనే పాడితే నన్ను అంటారా? మానేస్తే ఎవడు చేస్తాడంటే చేస్తాడో. చదువు లేని నిస్సానివును కూడా దేవుడు తీసుకొచ్చి తన పరిచర్య కొరకు వాడుకోగలిగినోడు నా యేసయ్య. ఈరోజు చెప్తున్నాను ఆత్మీయులారా, భయపెట్టండి. ఇక్కడ భయపడేవాడు లేడు. దేవుడు భయపడేవాడు లేడండి. ఆయన భయపడకపోతే నేను ఎందుకు భయపడాలి? ఆయన ఒక్క మాట అన్నాడు, నీతి కలిగిన గింజలను 2-3 నువ్వు సిద్ధపరిచినా అది చాలు. నాకుండే నమ్మకం ఏంటో తెలుసా? ఎన్ని సంఘాలు ఉన్నా, ఎన్ని వందల మంది ఉన్నా, నా దేవుని ఎదుట నీతిమంతులుగా 1-2 నిలబెట్టిన నా జీవితానికి సార్థకమే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు పరిచర్యల్లో వద్దు ఏంటి? ఈరోజు నీ మనసు అంటుందా? నీ మనసును అందరూ గాయపరిచేశారు, మాటల ద్వారా గాయపరిచేశారు, బాణాలు విసిరేశారు, బల్లాలు వదిలేశారు. ఎందుకో? ఈ మందిరంలో ఎందుకో, ఈ సన్నిధిలో ఎందుకో అని ఈరోజు లైవ్ స్ట్రీమింగ్లో వింటున్నా బిడ్డ, నువ్వు ఏ మందిరాన్నైనా మానేసి ఈరోజు ఇంట్లో కూర్చుని యొక్క వాక్యం వింటున్నావేమో. మందిరం ఎందుకు మానవ? మనుషుల కోసం మానవా? దేవుని కోసం మానవా? దేవుడు అన్యాయం చేయటం ఏంటి? గట్టిగా చెప్పండి. అసంభవం. ఆయన అన్యాయం చేయడండి. మరి అన్యాయం చేయని దేవుని మనం ఎందుకు వదిలేస్తాం? ఆ దేవుని సేవను ఎందుకు వదిలేస్తాం? అట్టి మనస్సులు కూడా మనకు దూరం అవునుగాక. గట్టిగా అట్టి ఆలోచనలు కూడా మనకు దూరం అవునుగాక. ఈరోజు ఎప్పుడైనా నేను చేసే పరిచర్య నేను మానేస్తాను అని నువ్వు అన్నావా అంటే రెడీ అయిపో. నీ కాడి ఇంకొకరి మీదకి ఏమైపోతుంది? దేవుడు పెట్టేయబోతున్నాడు. నీకు ఆ మనస్సు ఎప్పుడైతే వచ్చిందో, ఆ స్థితి ఎప్పుడైతే వచ్చిందో, నీ స్థానములకు దేవుడు నువ్వు ఎవడైతే అల్పుడు అనుకున్నావో, నువ్వు ఎవడైతే హీనుడు అనుకున్నావో వాడిని తీసుకొచ్చి ఏం చేస్తాడు? దేవుడు నిలబెడతాడమ్మా. మనోజామ్ అనబడినోడు ఎంత ఈడు దేవుని సేవను వదిలేసి దేవుడి మీద కోపగించి పోతే, ఈ మనోజాము కంటే గన్నుని దేవుడు తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తాడు? నిలబెడతాడు. అది మనిషికి ఎప్పుడూ గుర్తుండాలి. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఎవరో తెరకని ఉంటుంది కదా, ఆయన బలిష్టమైన రెక్కల కింద ఏ మనసు కలిగి ఉండండి? దీన మనస్సు. నేను తోపని అనుకోకండి, నేను ఇదని అనుకోకండి. ఎప్పుడు చెప్తున్నాను ప్రియులారా, మనుష్యులు ఎన్ని గాయపరిచినా మన బాణాలు ఇప్పుడు ఏం చేయాలి? ఆదివారము కానీ పరిచర్యలు కానీ వదులుతానే ఉండాలి. వదులుదామా వద్దా? చెప్పట్లేదా? వదులుతారా? మళ్ళీ అంబుల్లో పెట్టేసుకుంటారా? వదులుతారా? మళ్ళీ వెనకాల పెట్టేసుకుంటారా?
దేవుడు నీకు ఇచ్చిన పాటలు అనబడిన బాణం, దేవుడు నీకు ఇచ్చిన ప్రార్థన అనబడిన బాణం, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య అనబడిన బాణం ఎన్ని ఎదురవుతున్నా యోనాతానుల విసరండి. ఆ విసిరిన దానికి ఆనంద ఆశీర్వాద పంటను నువ్వు కోసుకుంటా. కన్నీళ్లతో సేవ చేయి, కన్నీళ్లతో పాటలు పాడు, కన్నీటితో పరిచర్య చేయి. ఆ కన్నీళ్ళే ముత్యములైన ఆశీర్వాదాలుగా మార్చబడతాయి యేసు నామమున.